హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లెర్నర్స్. ఈ వీడియోలో మీరు ఇంటి దగ్గర కూర్చుని జెన్యున్గా సంపాదించే ఒక మార్గం అయితే చెప్తాను. సో ఇదైతే పక్కా జెన్యున్ ఫ్రెండ్స్, ఇందులో అయితే ఎటువంటి ఫేక్ లేదు. సో ఇదైతే 100% వెరిఫై చేసాకే మీకు చెప్తున్నాను. సో ఇదైతే 100% ట్రస్టీ, మీరైతే ఖచ్చితంగా నమ్మొచ్చు. సో మీరైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయే వేలో మీరు కనుక మనీ ఎర్న్ చేయాలనుకుంటే మీకైతే ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్లో కొద్దో గొప్ప నాలెడ్జ్ అయితే ఉండాలి. సో మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ఏదో ఒక సబ్జెక్ట్ మీద. సో ఎందుకంటే ఫ్రీగా డబ్బులు అయితే ఎవరెవరుగా. సో ఇది వచ్చేసి మనకి చెగ్ అనమాట. ఈ చెగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో దేనికి సంబంధించిందంటే అందులో స్టూడెంట్స్ అనే డౌట్స్ అడుగుతూ ఉంటారు, పోస్ట్ చేస్తుంటారు క్వశ్చన్స్. సో మనమైతే వాటికి ఆన్సర్స్ చెప్పాలన్నమాట. సో వాటికి ఆన్సర్స్ చెప్తుంటే మనకైతే వీళ్ళు మనీ వేస్తారు, క్వశ్చన్కి ఎంతని. ఒకవేళ మీరు నాకైతే ఏ సబ్జెక్టులో ఎటువంటి నాలెడ్జ్ లేదనుకుంటున్నా సరే మీకైతే ఇంకో విధంగా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో అది కూడా జెన్యున్ వే. దాని గురించి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో అది కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరైతే చెక్ చేయండి. లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అలాగే పైన కార్డ్స్లో వదిలేస్తాను. ఓకే, ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెగ్ అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్. సో ఇదేంటంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, మనం వాటిని సాల్వ్ చేసి ఆన్సర్స్ అయితే పెట్టాలి. సో వాళ్ళకి వచ్చిన డౌట్స్ అనేవి పెడుతుంటారు అనమాట. సో వాళ్ళు అలా క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ చూసుకోవాలంటే వాళ్ళు ఎంత అమౌంట్ అని పే చేయవలసి వస్తుంది. సో మనం ఆన్సర్స్ చేస్తాం కదా, సో వాళ్ళు క్వశ్చన్స్ అడగడానికి లేదా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూడడానికి పే చేసిన అమౌంట్లో కొంత మనకి క్వశ్చన్కి ఎంత అని చెప్పి మనకి ఇస్తారనమాట అమౌంట్. సో ఇందులో అయితే మా ఫ్రెండ్ అయితే మంత్లీ అరౌండ్ 10,000 వరకు సంపాదిస్తున్నాడు. నాకైతే ఫిబ్రవరి మంత్లోనే యాక్సెప్ట్ అయింది. సో మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ గూగుల్లో చెగ్ ఎక్స్పర్ట్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్పర్ట్ సైన్ అప్ చెగ్ ఇండియా. సో అదైతే కనిపిస్తుంది కదా మీకు. సో ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ దట్ హెల్ప్ యూ ఎర్న్ అప్ టు INR 1 lakh per month. బికమ్ ఏ చెక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎక్స్పర్ట్ అండ్ ఎర్న్ ఫ్రమ్ హోమ్. సో ఇదైతే మీరు ఇంటి దగ్గర నుంచే మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు నచ్చినప్పుడు ఇది ఓపెన్ చేసి ఆన్సర్స్ చేయొచ్చు, లేదంటే లేదు. సో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే మీకు అంత మనీ అనమాట. నాకైతే ఫిబ్రవరి 25న యాక్సెప్ట్ అయింది. నేను తర్వాత ఒక 3 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తున్నట్టున్నాను. సో ఆ మంత్కి నాకు 540 అంత వచ్చినాయి. సో ఇందులో అయితే ఎటువంటి ఫ్రాడ్ లేదు. సో అంతా జెన్యున్గానే ఉంది, మన అయితే పక్కా వేస్తున్నారు. సో ఏంటంటే ఈ మంత్లో మనం ఒక మంత్లో ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ మనీ వచ్చేసి నెక్స్ట్ మంత్ వేస్తున్నారనమాట. సో కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి 180 రూపీస్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి అయితే 160 రూపీస్. సో అలా సబ్జెక్ట్కి ఒక క్వశ్చన్కి ఎంత ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. సో మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఇది ఓన్లీ సిస్టంలోనూ లేదా ల్యాప్లోనే చేయాలంటే లేదు, ఇది మొబైల్లో కూడా చేయొచ్చు. సో ఓకే, ఫస్ట్ ఇది ఎలా సైన్ అప్ అవ్వాలంటే మీరు చెక్ ఎక్స్పర్ట్ అని సెర్చ్ చేసి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేశాక ఇక్కడ అయితే మీ మెయిల్ ఐడి ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మెయిల్ ఐడి ఇచ్చాక కింద యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి స్టార్ట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేశాక మీకు అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మీ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మెయిల్ ఐడి, అలాగే క్యాప్చా. సో ఇందులో అయితే స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా డౌట్స్ అడుగుతుంటారు, అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డౌట్స్ అడుగుతుంటారు. సో చెక్ అనేది ఓవరాల్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్ పాపులర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మీ మెయిల్కి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట, మీరు ఇక్కడ ఇచ్చిన జీమెయిల్కి. సో అందులో మీరు ఒక లింక్ అయితే వస్తుంది, అందులో క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద ఇక్కడ మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో సో ఆ మెయిల్ అడ్రస్, అలాగే మీకు మెయిల్కి వచ్చిన లింక్ మీద క్లిక్ చేశాక మీరైతే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి.
సో సైన్ ఇన్ అయ్యాక మీకు అయితే ఈ విధంగా వస్తుంది, చెక్ ఎక్స్పెక్ట్ హైరింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ టు ప్రొసీడ్ ద రిజిస్ట్రేషన్. సో మీరు అన్నీ చదువుకున్నాక ఐ యాక్సెప్ట్ ద అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి, ప్రొసీడింగ్ టు రిజిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ మీకైతే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడైతే కొన్ని స్టెప్స్ వస్తాయన్నమాట. సో ఈ స్టెప్స్ అన్నీ మీరు 74 hours లోపు కంప్లీట్ చేయాలి. సో వీళ్ళైతే ఈ సిస్టమ్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తుంటున్నారు, ఒక్కోసారి ఒక్కొక్కరు ఉంటుంది. ముందైతే నేను అయినప్పటికైతే ఎటువంటి టైమింగ్ అయితే లేదు. సో ఇప్పుడైతే వీళ్ళు టైం ఇచ్చారు. సో మీరు రిజిస్టర్ అవుతున్నప్పటికీ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి అవ్వండి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాక మీరైతే ఇక్కడ మీ నేమ్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్లో అయితే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో అదైతే ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు అకౌంటింగ్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సో ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మీకు ఏ సబ్జెక్ట్ మీద అయితే నాలెడ్జ్ ఉందో సో ఆ సబ్జెక్ట్ అయితే చూస్ చేసుకోండి. సో ఇందులో లేని సబ్జెక్ట్స్ కూడా మనకైతే ఫ్యూచర్లో అప్డేట్ రావచ్చు. సో ఇందులో అయితే ముందు మ్యాథ్స్ ఉంది, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఉండేది. సో ఇప్పుడైతే 2 తీస్తాడు. సో అవైతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో చెప్పలేం ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో. సో కాబట్టి మీరు వీలైనంత తొందరగా అయితే రిజిస్టర్ అండి మీకు నచ్చిన సబ్జెక్ట్ అవ్వాలంటే. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ కొట్టేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా మీరు ఒక్కో స్టెప్ కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత సబ్జెక్ట్ టెస్ట్ అనమాట. సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద మీకు అయితే ఒక బేసిక్ టెస్ట్ అయితే జరుగుతుంది. సో ఆ సబ్జెక్ట్ క్వాలిఫై అవుతేనే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలరు. సో ఇదైతే మీకు 2 attempts ఇస్తారు. సో ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి అయితే ఛాన్స్ ఇస్తారు, అది కూడా ఫెయిల్ అయితే ఇంకా పనవదు అనమాట. సో అదైతే మీరు ఏదో ఒకలా చేయొచ్చు. సో గూగుల్లో కొట్టినా మీకు గూగుల్ లెన్స్ యూస్ చేసి ఏదో ఒకలా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ గైడ్లైన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే గైడ్లైన్స్ ఇస్తారు, ఒక PDF ఇస్తారు, దాని చేత మీరు ఈ టెస్ట్ అయితే చేయాలి. ఇది ఈజీయే. సో డిగ్రీ వెరిఫికేషన్, మీ ID కార్డ్ పెట్టాలి, అలాగే లాస్ట్ పాస్ అయిన సెమిస్టర్ ఇమేజ్ అయితే పెట్టాలి. నెక్స్ట్ పాన్ కార్డ్ వెరిఫై చేసుకోవాలి, అలాగే బ్యాంక్ స్క్రీన్ షాట్ PDF అయితే పెట్టాలి, అలాగే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో ఇవన్నీ ఎందుకంటే సో పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అని వీళ్ళైతే డైరెక్ట్ మనీ మీ అకౌంట్లో వేసేస్తారు. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో ఇదైతే మార్చుకోలేరు ఇంకా. సో ఇంకెప్పటికీ పెర్మనెంట్గా అదే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీరైతే మార్చుకోలేరు ఎప్పటికీ. సో మీరు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు చూసుకుని ఇవ్వండి. అలాగే కింద నెక్స్ట్ నోట్ అని ఇచ్చారు, టేక్స్ ద క్వశ్చన్ ఎక్స్పర్ట్ హైరింగ్ టీమ్ 5 working days టు రివ్యూ యువర్ అప్లికేషన్ అండ్ గివ్ ఏ ఫైనల్ డెసిషన్ ఆన్ యువర్ క్యాండిడేచర్. సో వీళ్ళైతే 5 days టైం పడుతుంది అంటున్నారు మీరు అప్లై చేసింది అయితే రివ్యూ చేయడానికి. సో మీరు కనుక సెలెక్ట్ అవుతే సో అప్పుడు మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే అవకాశం అయితే వస్తుంది. సో మ్యాక్సిమం అయితే వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి, ముందు మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.